ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. ఇక్కడ ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాసన మండలి అసలు ఎందుకున్నది? శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. అసలు శాసన మండలి ఎందుకు ఉండాలి అంటే ఒక్కటే కారణం. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాసింది. ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ, ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే శాసనసభ ఏమన్నా తప్పులు చేస్తే, శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలి అనే వ్యవస్థను పెట్టింది. అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ డైరెక్ట్గా ఎలక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు. రాజ్యసభలో 4-5 కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ సభ్యులు ఉంటారు. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ, శాసన మండలి. మన శాసన మండలిలో 5 రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపిక అయ్యే నియోజకవర్గం ఒకటి. అందులో ఇవాళ మన సురభి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి కూతురు, ఆమె కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు. గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచినారు. రకరకాలుగా మన మిత్రులు ఎంతో మంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదొక కేటగిరీ. రెండవది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు ద్వారా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీల సమస్యలు, జెడ్పీటీసీల సమస్యలు, స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, కౌన్సిలర్ల సమస్యలు, గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా, మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా వాటి గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేందుకు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు. మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు. టీచర్ల సమస్యలు, సర్వీస్ రూల్స్, వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు. ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు. 5 రకాలుగా మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరైనా పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అడిగి పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది.